హలో ఫ్రెండ్స్, సీతాఫలం కాయలు అయితే ఏరుతున్నాను. చూసారా, ఎర్రగా ఉంది. ఈ పండ్లు దగ్గరలో ఉన్నాయి, పండిపోద్ది ఇంకా. చూసారా ఇవన్నీ, ఇదో ఇది కూడా కొంచెం పండడానికి దగ్గరగా ఇది అవుతుంది అనమాట. కొన్ని అయితే కాయలు తీసిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే కిందన పాడైపోతున్నాయి అనమాట. పిట్టలు తినేసింది పైన కాయ అయితే పిట్టలు తినేసింది. ఏమంట చెట్టు ఎక్కువ శాతం ఉంటే పాడైపోద్ది అనమాట. కాయలు ఇచ్చే కాయలు ఎక్కువ పండలేదు అనమాట. లైట్ ఇదిగో మొగ్గలేదు, పుల్లగా అయితే కాయ అయితే. కింద ఉన్నాయి కొన్ని చెట్లు అయితే ఇంకా. తీసుకో ఇదే ఫ్రెండ్స్, చూసారు ఇదిగో కాయ ఇదనమాట. ఇలా ఉందన్నమాట. అది చూసారా, పాడైపోతున్నారు కొన్ని వచ్చి. సీమలు అనమాట, ఇది ఎక్కేసింది. ఇదిగో ఇలా ఎక్కితే కాయలు అన్నట్టు పాడైపోద్ది అనమాట. ఇలా సీమలు ఎక్కేసింది, చూసారా, సీమలు ఎక్కేసింది అనమాట. ఇలా పిట్టలు అంటే తినేసింది, పాడేలాగా చూడడానికి రాలేదు. ఇవన్నీ సీమలు అన్నది తయారైపోతుంది. చూసారా సీమలు, ఇదిగో తీసుకో. కాయలు వచ్చి పాడైపోతుంది ఫ్రెండ్స్. ఇదిగో ఈ విధంగా ఇదిగో సీమలు ఎక్కేసింది. పొలానికి అయితే వెళ్దాం కదా అని వస్తే కాయలు అయితే పాడైపోయింది. ఇదే ఇది ఫ్రెండ్స్, చూసారా ఈ కాయలు కూడా పాడైపోయింది అనమాట. ఇదో పాడైపోతుంది, ఇదిగో చెట్టుకి ఎలా ఉండిపోవడంతో పాడైపోతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ చూసారా, ఇదిగో కాయలన్నీ పాడైపోతున్నాయి. ఇదిగో యాపిల్ కాయలు అయితే టేస్ట్గా ఉంటాయి అనమాట సీతాఫలం పండ్లు అయితే. ఇదో ఫ్రెండ్స్, ఇక్కడ కూడా అట్లాగనే పాడైపోయింది మనకైతే. ఇదిగో చూసారా, పండడానికి దగ్గర పడిపోయింది కానీ పాడైపోతుంది. తీస్తేనే మనకు బాగుంటుంది. వర్షం పడడం వల్ల పాడైపోతుంది అనమాట సీతాఫలం పండ్లు అయితే. ఏ అంట ఫ్రూట్స్ అయితే మనకైతే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్తీగా అనమాట. ఏ వచ్చి చూసారు, చెట్టుకు ఉండడంతో కాయలన్నీ పాడైపోతుంది. చూసారు కదా, ఇవన్నీ అయితే కోస్తున్నాం కొన్ని, ఎందుకంటే కాయలు వచ్చి పాడైపోతాయి కాబట్టి అనేసి. చెట్టు కూడా చాలా ఎక్కువ కాసింది కానీ చాలా ఎక్కువ పాడైపోయింది. వర్షం పడడంతో ఈ విధంగా కొన్ని అయితే పాడైపోయింది. కొన్ని కాయలతో కోస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది కాయలు అయితే ఇదిగో కొన్ని ఇలా వర్షంతో పాడైపోతున్నాయి. ఇది ఫ్రెండ్స్, ఇక్కడైతే ఒక కాయ ఉంది. ఇది కొన్ని కాయలు పడిపోయింది ఫ్రెండ్స్. ఇదిగో పడిపోయి ఉన్నాయి, ఇదిగో పడిపోయి ఉన్నాయి. ఇక ఒక కాయ ఉంది. కాయలు వచ్చి అయితే ఇదిగో కొన్ని అయితే రాలిపోయింది. సీతాఫలం కాయలు అంటారు ఇవైతే. చూసే కదా పాడైపోతున్నాయి కొన్ని వచ్చి. ఇదిగో ఇది ఫ్రెండ్స్, ఇదో కాయలు అయితే ఇలాగా చెట్లు ఉండడంతో పాడైపోయింది, మురిగిపోయింది అనమాట. ఇదిగో ఇలా అయిపోయింది. చాలా కాయలు అయితే ఉన్నాయి, సంచనాడు తీసుకురాలేదు, దాన్ని పెట్టి తీయట్లేదు. ఫ్రెండ్స్, కొన్ని కాయలు అయితే కోస్తున్నాము, దీంట్లో పాడైపోయింది. సీమలు అయితే ఎక్కేసింది ఫ్రెండ్స్. ఇదిగో కొన్ని కాయలు అయితే పాడైపోతున్నాయి కదా, తీసుకున్నాం, కోస్తున్నాం.
ఫ్రెండ్స్ కాయలు కొన్ని కోస్తాను. కొన్ని చాలా ఉన్నాయి కింద చెట్లకి అయితే, కానీ సంచని తీసుకురాలేదు. కొన్ని చెట్లు అయితే పొలానికి పొలాందరూ చూసొద్దాం వాటర్ కానీ అయితే వచ్చాను. కొన్ని కాయలు కోసాం. ఇదనమాట. ఇంకా ఫ్రెండ్స్ ఇది కొన్ని కాయలు కోసాం. కవర్ లేదనేసి కొన్ని కాయలు తీసాం. కొన్ని కాయలు అయితే తీయలేదు, ఎందుకంటే సంచని తీసుకురాలేదు, మామూలుగా ఇచ్చాం కదా పొలానికి అనేసి. కొన్ని కాయలు అయితే కోసాం ఫ్రెండ్స్. ఇది అనమాట. కింద చూస్తారు కదా, సంచని లేకుండా పెట్టి ఇంకా వదిలేస్తున్నాం. మళ్ళీ రేపైతే సండే కాబట్టి రేపటి తెచ్చి కోసుకోవచ్చు అనేసి వదిలేస్తున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా ఎట్లా ఉన్నాయో. పండలేదు, కొంచెం సరి ముగ్గలేదు ఇదైతే కాయ అయితే, ఎందుకు వేస్ట్ పాడ్చడం ఎందుకనేసి రేపటికి మళ్ళీ ఒకరోజు పెట్టిన తర్వాత పండితే నీట్ టేస్ట్ బాగుంటుంది కదా అనేసి తీసుకెళ్ళిపోతున్నాము. మేము ఓపెనింగ్ చేయట్లేదు పండుగ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఫుల్ వీడియో అయితే ఫ్రెండ్స్ చూడండి ఫుల్గా.